హాయ్ హలో వెల్కమ్ టు బెస్ట్ ఆఫ్ ద డే. మరి ఈరోజు బెస్ట్ ఆఫ్ ద డేలో కొత్త విశేషాలతో పాటు కొన్ని ఆసక్తికరమైన నిజాలు మరియు చరిత్రలో ఈరోజు జరిగిన ముఖ్య సంఘటనల గురించి తెలుసుకుందాం. లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. దశాబ్దాలుగా బాలీవుడ్లో సాంప్రదాయ భారతీయ కళారూపాల అంశాలను కలుపుతూ ఆధునిక కథన పద్ధతులను చొప్పిస్తూ అభివృద్ధి చెందింది. బాలీవుడ్ యొక్క గ్లోబల్ రీచ్ బాలీవుడ్ సినిమాలు విదేశాల్లోని భారతీయ కమ్యూనిటీల్లో మాత్రమే కాకుండా భారతీయేతర ప్రేక్షకుల్లో కూడా గణనీయమైన అభిమానులను సంపాదించుకున్నాయి. గత దశాబ్దంలో బాలీవుడ్ యొక్క పరిధి అంతర్జాతీయ మార్కెట్లకు విస్తరించింది. పఠాన్, గదర్ 2, జవాన్, దంగల్ వంటి చిత్రాలతో అనేక చిత్రాలు ఓవర్సీస్లో గణనీయమైన బాక్సాఫీస్ విజయాన్ని సాధించాయి. యునైటెడ్ స్టేట్స్, కెనడా, యునైటెడ్ కింగ్డమ్, ఆస్ట్రేలియా, మిడిల్ ఈస్ట్ వంటి దేశాలు బాలీవుడ్ చిత్రాలను స్వీకరించాయి. ఇక ఈ సినిమాల్లో చిత్రీకరించబడిన భావోద్వేగాల విశ్వవ్యాప్తతను ప్రదర్శిస్తాయి. విదేశాల నుండి భారీ వసూలు రాబట్టిన సినిమాలు. జర్మనీలో ఇర్ఫాన్ ఖాన్ యొక్క ది లంచ్ బాక్స్ భారతీయ బాక్సాఫీస్ వద్ద పెద్ద మొత్తంలో వసూలు చేసి ఉండకపోవచ్చు, కానీ జర్మనీని పరిగణలోకి తీసుకున్నంత వరకు ఇర్ఫాన్ ఖాన్ జర్మనీ బాక్సాఫీస్ వద్ద ఖాన్లందరినీ అధిగమించాడు. అతని చిత్రం అత్యధిక వసూలు చేసిన భారతీయ చిత్రంగా అవతరించింది. జర్మన్ బాక్సాఫీస్ వద్ద $17,09,663 సూపర్ హిట్ కొట్టాయి. చైనాలో అత్యధిక వసూలు సాధించిన భారతీయ చిత్రంగా చైనాలో దంగల్ నిలిచింది. ఇది $21,62,00,000 భారీ మొత్తాన్ని వసూలు చేసింది. అతని మునుపటి చిత్రాలు 3 ఇడియట్స్, గజిని, తారే జమీన్ పర్, పీకే కూడా చైనాలో అలలు సృష్టించాయి. రష్యా బాక్సాఫీస్ వద్ద రష్యా కింగ్ ఖాన్ కింగ్గా కొనసాగుతున్నాడు. అన్ని భారతీయ చిత్రాల్లో ఎస్ఆర్కే యొక్క మై నేమ్ ఇస్ ఖాన్ $161,064 కలెక్షన్తో పూర్వపు సోవియట్ యూనియన్లో అత్యధిక వసూలు చేసిన భారతీయ చిత్రంగా మిగిలిపోయింది. పాకిస్తాన్ ఇండియన్ హిందీస్ యాక్షన్ క్రైమ్ ఫిల్మ్ రేస్ 3 పాకిస్తాన్ బాక్సాఫీస్ వద్ద $27,62,959 కలెక్షన్తో అగ్రస్థానంలో నిలిచింది. ఆర్థిక ప్రభావం. భారతీయ ఆర్థిక వ్యవస్థకు, ప్రపంచ చలనచిత్ర పరిశ్రమకు బాలీవుడ్ గణనీయంగా దోహదం చేస్తుంది. బాలీవుడ్ ఫిల్మ్ ఇండస్ట్రీ సంవత్సరానికి దాదాపు 1000 చిత్రాలను నిర్మిస్తుందని అంచనా. 2020లో డెలాయిట్ అధ్యయనం ప్రకారం భారతీయ చలనచిత్ర పరిశ్రమ $16.5 బిలియన్ల ఆర్థిక కార్యకలాపాలను కలిగి ఉందని మరియు 8,40,000 మందికి ప్రత్యక్ష ఉపాధిని అందిస్తుంది. సామాజిక సాంస్కృతిక ప్రభావం. భారతదేశంలో అంతర్జాతీయంగా సామాజిక సాంస్కృతిక నిబంధనలపై బాలీవుడ్ తీవ్ర ప్రభావం చూపుతుంది. బాలీవుడ్ సినిమాలు తరచుగా లింగ అసమానత, కుల వివక్ష, పేదరికం వంటి కొన్ని సామాజిక సమస్యలను చిత్రీకరిస్తాయి. దంగల్, పింక్, టాయిలెట్ ఎగ్ ప్రేమ్ కథ వంటి చిత్రాలు సంభాషణలు ప్రేరేపించాయి, ముఖ్యమైన సామాజిక సవాళ్లను దృష్టికి తెచ్చాయి. బాలీవుడ్ యొక్క భవిష్యత్తు. ఇటీవల కాలంలో టెక్నాలజీలో అభివృద్ధిని మనం చూసాం. కథ చెప్పే పద్ధతులు అభివృద్ధి చెందాయి. ఇక వాస్తవానికి బాలీవుడ్ పురోగతికి అనుగుణంగా ఉంటుంది. అత్యాధునిక విజువల్ ఎఫెక్ట్స్, వైవిధ్యమైన కథలు, అంతర్జాతీయ సహకారాల కలయిక బాలీవుడ్ భవిష్యత్తును రూపొందిస్తుంది. ప్రపంచ బాలీవుడ్ డే అనేది బాలీవుడ్ అల్లిన మ్యాజిక్ యొక్క వేడుక. ఈ రోజున చలనచిత్ర ప్రదర్శనలు, నృత్య ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలు, బాలీవుడ్ పరిణామం గురించి చర్చలు జరుగుతాయి. అభిమానులు తమ అభిమాన బాలీవుడ్ జ్ఞాపకాలను పంచుకోవడానికి లెజెండరీ నటులు, దర్శకులు, సంగీతకారులు, కొరియోగ్రాఫర్లకు నివాళులు అర్పించేందుకు గుమ్మిగూడారు. రాజేష్ కట్టర్ బాలీవుడ్ నుండి వచ్చిన భారతీయ నటుడు, వాయిస్ ఆర్టిస్ట్, స్క్రీన్ రైటర్. అతను నీలిమా అజీమ్ను వివాహం చేసుకున్నాడు. నటుడు ఇషాన్ కట్టర్ తండ్రి షాహిద్ కపూర్ యొక్క సవతి తండ్రి. కట్టర్ సెప్టెంబర్ 24, 1966న జన్మించాడు. సినిమా నటుడిగా కట్టర్ డాన్ 2, కిలాడి 786, రేస్ 2, సతీష్ కౌశిక్ దర్శకత్వం వహించిన గ్యాంగ్ ఆఫ్ గోస్ట్, మంజునాథ్, ట్రాఫిక్ అనేక హిందీ చిత్రాల్లో పనిచేశాడు.
కట్టర్, ఇంగ్లీష్, ఇతర భాషల టీవీ సిరీస్, డానియల్ హ్యారిస్ దర్శకత్వం వహించిన జర్మన్ చిత్రం గిఫ్ట్ వంటి టీవీ చిత్రాలు కూడా కనిపించాడు. కట్టర్ సోనీ టీవీలో అశ్విన్ మెహ్రోత్రాగా బెహాద్తో 8 సంవత్సరాల తర్వాత టెలివిజన్కు తిరిగి వచ్చాడు. భికాజీ రుస్తుం కామా భారతదేశ స్వాతంత్ర్యం కోసం పోరాడిన పార్సీ వనిత. 1896లో బొంబాయిలో ప్లేగు వ్యాధి వ్యాపించింది. రోగగ్రస్తులకు సేవలు చేస్తున్న ఆమెకు కూడా ప్లేగు వ్యాధి సోకింది. 1901లో చికిత్స కోసం ఇంగ్లాండ్కు పంపబడింది. అక్కడున్న భారత స్వాతంత్రోద్యమ కర్త సామ్యాజీ కృష్ణవర్మ చేత ప్రభావితమై 1905లో దాదాబాయి నౌరోజీకి సహాయకురాలిగా ఇండియన్ హోమ్ రూల్ సొసైటీని స్థాపించింది. బ్రిటన్ వ్యతిరేక చర్యలు చేయనని హామీ ఇస్తే గాని ఇండియాకు వెళ్ళనేనది ప్రభుత్వం. భికాజీ ఇంగ్లాండ్ వదిలి పారిస్ నగరంలో నివాసం ఏర్పరచుకుంది. 1907 ఆగస్టులో జర్మనీలోని స్టుట్గార్ట్లో నగరంలో జరిగిన అంతర్జాతీయ సోషలిస్ట్ కాన్ఫరెన్స్కు వెళ్లి మన దేశ స్వాతంత్ర్యం కోసం వారి మద్దతు కోరింది. భికాజీ కామా సెప్టెంబర్ 24, 1861న ధనవంతుడైన పార్సీ కుటుంబంలో జన్మించింది. సృష్టి రోడ్ హిందీ టెలివిజన్ షోలలో తన నటనకు ప్రసిద్ధి చెందిన భారతీయ టెలివిజన్ నటి. ఆమె 2010లో ఏ ఇష్క్ హే అనే టెలివిజన్ షో ద్వారా తన నటనా రంగ ప్రవేశం చేసింది. చోటీ బహూ 2, పునర్వివాహ్, ఏక్ నయీ ఉమేద్, ఇష్క్ బాజ్ వంటి షోలలో తన పాత్రలతో ఆమె ప్రజాదరణ పొందింది. బిగ్ బాస్ 12 వంటి రియాలిటీ షోల్లో కూడా ఆమె పాల్గొంది. సృష్టి రోడ్ 1990 సెప్టెంబర్ 24న మహారాష్ట్రలోని ముంబైలో జన్మించింది. 2007లో బాలాజీ టెలిఫిల్మ్స్ కుచ్ ఈజ్ తారా ఒక పాత్రను పోషించడం ద్వారా ఆమె తన నటనా వృత్తిని ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె టెలివిజన్ వాణిజ్య ప్రకటనల కోసం ఆడిషన్ ప్రారంభించింది. హిందుస్థాన్ యూనిలివర్ ఫెయిర్ అండ్ లవ్లీ కోసం ఒక ప్రకటనతో పురోగతి సాధించింది. శ్రీను వైట్ల తెలుగు సినిమా దర్శకుడు. ఇతని మొదటి సినిమా నీకోసం. కానీ 2001 సంవత్సరంలో విడుదలైన ఆనందం చిత్రం తర్వాత మంచి పేరు సంపాదించాడు. శ్రీను వైట్ల సెప్టెంబర్ 24, 1972న కందులపాలెం, తూర్పుగోదావరి జిల్లాలో జన్మించారు. అలా ఉండగా తూర్పుగోదావరి జిల్లాకే చెందిన ఒక డిస్ట్రిబ్యూటర్ ద్వారా గోగినేని సుబ్బారావు అనే ప్రొడ్యూసర్ పరిచయమయ్యాడు. ఇతడి ఆసక్తి తెలుసుకొని చలసాని రామారావు అనే డైరెక్టర్కి ఇతన్ని పరిచయం చేశాడు. అప్పుడు ఆయన బాలకృష్ణతో ప్రాణానికి ప్రాణం అనే సినిమా తీస్తున్నారు. ఆ విధంగా చలసాని రామారావు వద్ద ఆ సినిమాకు అసిస్టెంట్గా చేరాడు. అలా 1989 మార్చిలో సినిమా రంగంలో ఇతన్ని అడుగుపెట్టించిన మొదటి సినిమా ప్రాణానికి ప్రాణం. సినిమా పూర్తయినంత వేగంగానూ అట్టర్ ఫ్లాప్ అయింది. సినీ పరిశ్రమ మీద ఇష్టంతో మద్రాసు వచ్చి ఎన్నో కష్టాలు కోర్చి అగ్రదర్శకుడిగా ఎదిగిన శ్రీను వైట్ల గురించి ఈరోజు 1950 సెప్టెంబర్ 24న పాటియాలలో జన్మించిన మహేందర్ అమర్నాథ్ భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. జిమ్మీ అనే ముద్దు పేరు కలిగిన ఇతని పూర్తి పేరు మోహిందర్ అమర్నాథ్ భరద్వాజ్. మోహిందర్ అమర్నాథ్ తండ్రి లాలా అమర్నాథ్ స్వతంత్ర భారత క్రికెట్ జట్టు తొలి కెప్టెన్. ఇతని సోదరుడు సురీందర్ అమర్నాథ్ కూడా భారత్ తరపున క్రికెట్ ఆడాడు. 1969లో ఆస్ట్రేలియాపై చెన్నైలో మోహిందర్ అమర్నాథ్ తన తొలి టెస్ట్ ఆడాడు. తన టెస్ట్ క్రికెట్ ఆఖరి దశలో అత్యుత్తమ బ్యాట్స్మన్గా పేరు పొందాడు. ఇమ్రాన్ ఖాన్, మాల్కమ్ మార్షల్ లాంటి మహా బౌలర్లచే పొగడబడ్డాడు. 1982-83లో మోహిందర్ పాకిస్తాన్పై 5, వెస్టిండీస్పై 6 మ్యాచ్లు ఆడి మొత్తం 11 మ్యాచ్ల్లో 1000 పరుగులు సాధించాడు. సో ఇదండి ఇవాల్టి బెస్ట్ ఆఫ్ ద డే ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ అనేది ఈ రోజుకు సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విశేషాలు తెలుసుకోవడానికి ఉపయోగపడిందని అనుకుంటూ మళ్ళీ రేపటి ఎపిసోడ్లో కలుద్దాం. బాయ్ బాయ్.